బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనం ఇప్పుడు ఎంత మనీ ఎర్న్ చేసినా కూడా ఎంతో కొంత సేవింగ్ అయితే చేయాల్సి వస్తుంది. మరి ఆ సేవింగ్ చేసిన దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా అయితే చేసుకోవాలి. మరి ఆ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అది తొందరగా మనకి ఆ మనీ అనేది గ్రో అవ్వాలి అనుకుంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అంటే ఏం చెప్తారు? చాలా నాలెడ్జ్ ఉంది, చాలా ఇన్వెస్ట్ చేయడానికి చాలా స్టడీ చేయాలా, విషయాలు చాలా తెలుసుకోవాలి అని చాలా అపోహలో ఉంటాం. ఎస్. అంటే దాదాపు ఇన్ని సంవత్సరాలు మార్కెట్లో నాకు అర్థమైంది ఏంటంటే సింపుల్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అండ్ టు గివ్ ద బెస్ట్ రిటర్న్స్. ఎస్. చాలా సంవత్సరాల తర్వాత నేను అర్థం చేసుకున్న విషయం, దాన్ని ఆచరణలో పెట్టే దాంట్లో ఉన్నాను. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశాను, కంటిన్యూ అవుతుంది, దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం, అర్థం చేసుకుంటాం, ఇందులో ఎంతో రిటర్న్స్ వస్తుంది అది అని చెప్పేసి ఆలోచన చేస్తుంటాం. మన సేవింగ్స్ ఉంటాయి, ఆ సేవింగ్స్ని ఇప్పటి వరకు చాలా ఘోరంగా పెట్టుబడులు పెట్టి, ఓకే, భూమి పెట్టిన వాళ్ళకి, బంగారంలో పెట్టిన వాడికి, మంచి ఇండెక్స్లో పెట్టిన వాడికి ఎప్పటికీ మంచి రిటర్న్స్ వచ్చాయి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఎస్పెషలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ భూమి మీద తక్కువ పెడతారు, ఓకే, గోల్డ్ మీద తక్కువ పెడతారు, ఓకే, స్టాక్ మార్కెట్ మీద, ఐఫోన్స్ మీద, వీటి మీద ఎక్కువ పెడతారు, అవునా? బట్ స్టాక్ మార్కెట్ మీద పెట్టేటప్పుడు కూడా మల్టీ బ్యాగర్ అని అదని ఇదని చాలా వర్క్ చేస్తారు. అది నార్మల్ పీపుల్కి అంత ఈజీ కాదు. ఈవెన్ ప్రొఫెషనల్స్కి కూడా ఒక మంచి స్టాక్ని ఐడెంటిఫై చేయడం అనేది టఫ్. బట్ ఐడెంటిఫై చేసిన అది సక్సెస్ అవుతుంది అనేది 10లో 5, 4 ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మనకు హై ప్రాబబిలిటీ సక్సెస్ వచ్చే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? అందరికీ కావాల్సింది ఏంటంటే, నేను ₹1,00,000 పెడితే ₹1,00,00,000 రావాలి. మీరు అందరు కోరుకునేది కదా, మనం అందరం కోరుకునేది కదా. అది సింప్లెస్ట్ ఫామ్ ఏంటి అంటే ఇండెక్స్, ఈజియెస్ట్ ఫామ్. ఇంకోటి ఎస్ఐపి అంటారండి, మంత్లీ 10,000, మంత్లీ 20,000, ఇవన్నీ అయ్యే పనులు కావండి. నేను చేశాను, నాతోని అవ్వలేదు. దానికి ఎంతో లెబోరియస్ వర్క్ ఉంటుంది, ఐటీ రిటర్న్స్ ఉంటుంది, స్టేట్మెంట్లు ఉంటుంది, ఎక్కడో ఓసారి మనం పేమెంట్ చేయం, ఓసారి బౌన్స్ అవుతుంది, మళ్ళీ స్టేట్మెంట్ ఎక్కడుందో తెలీదు, హ్యూజ్ హెడేక్. సో నేను అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ తీసి పడేసాను. హెడేక్ ఎందుకు అంటే ఆ స్టేట్మెంట్స్ ఒకసారి ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాం, ఒకసారి ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాం, హెడేక్. అందుకనే సింపుల్గా స్టార్ట్ చేసింది ఏంటంటే ఈటీఎఫ్స్. దాదాపుగా ఇప్పుడు మీరు సెన్సెక్స్ విషయానికి వస్తే 1979లో 100 ఉండే, 2006లో అది 10,000 అయింది, ఇప్పుడు 2023లో అది 70,000 అయింది. అంటే అర్థం ఏంటంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చూడండి, 1979లో ₹100 నేను ఇన్వెస్ట్ చేస్తుంటే అది ఈరోజు 2023 అంటే దాదాపుగా 2020 44 ఇయర్స్ తర్వాత 70,000 అయింది. ఇట్ ఈస్ గ్రోయింగ్ అట్ 16% CAGR. వాట్ డస్ దిస్ మీన్ ఇస్, మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఒకవేళ నేను ఇండెక్స్ అని సజెషన్ ఇవ్వడం జరుగుతుంది, మీకు వేరే దొరికినా పర్వాలేదు, బట్ ఫార్ములా ఉండాల్సింది ఏంటంటే ఎవ్రీ 3 ఇయర్స్కి నా పెట్టుబడి డబల్ అవ్వాలి. ఖచ్చితంగా నాకు ఇందులో కనిపిస్తుంది, ఇందులో చేయగలను అని ఒక ధైర్యం ఉంది నాకు. ఎందుకంటే ఎప్పటికి ఎకానమీ గ్రో అవుతుంది. లాస్ట్ 49 ఇయర్స్లో ఎన్నో ప్రాబ్లమ్స్ చూసాం మనం, ఓకే, హర్షద్ మెహతా ఇష్యూ, కేతన్ పారేఖ్ ఇష్యూ, ఐటీ బబుల్, సబ్ప్రైమ్ ఇష్యూ, ఎన్నో ఇష్యూస్ వచ్చాయి. బట్ స్టిల్ వీ హ్యావ్ గ్రోన్ ఎట్ 16% కంపౌండింగ్, విచ్ వర్క్స్ అవుట్ అరౌండ్ 3.5 ఇయర్స్లో డబుల్ అవ్వడం. మన అమౌంట్ కంపౌండింగ్ ఇంట్రెస్ట్, కంపౌండింగ్ రేట్ ఆఫ్ రిటర్న్లో చూస్తాం. అంటే సెన్సెక్స్ అనేది మీకు 3 ఇయర్స్ 4 ఇయర్స్కి డబుల్ అయ్యే ఫెసిలిటీ ప్రొవైడ్ చేసింది. నేను 1979 నుంచి తీసుకుంటున్నాను. నేను ₹1,00,000 ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే 2024లో 31 ఇయర్స్ తర్వాత 2055కి ₹1,00,00,000 వస్తుంది. సో మనం చేయాల్సింది ఏంటి, మార్కెట్ పడ్డప్పుడు లేదంటే కరెంట్ సిచ్యువేషన్లోనో ఫస్ట్ ₹1,00,000 జమ చేసుకోవాలి. మీ టార్గెట్ 10 కోట్లు అనుకోండి, 30 ఏళ్లలో మీరు అరేంజ్ చేసుకోవాల్సింది ఎంత, 10 కోట్లు కావాలి నాకు 31 ఇయర్స్ తర్వాత. సో నేను ఈరోజు అరేంజ్ చేసుకోవాల్సింది 10 లక్షలు. మనం చేయాల్సిన పని ఇది.
సో వన్ టైం ఒకసారి ఇన్వెస్ట్ చేసేసాను అనుకోండి, ఇంకా హెడేక్ ఉండదు. లేదంటే ఎవ్రీ మంత్ 10,000 పేమెంట్ చేశానా, అమౌంట్ ప్రొవైడ్ చేశానా, చేయలేదా. మీరు ఎలాగైనా 1 ఇయర్కి మీరు మంత్లీ 10,000 అంటే 1 ఇయర్కి 1.2 lakhs. ఇన్స్టెడ్ 1 lakh అక్యుములేట్ చేసి ఆ 1 lakh వన్ టైంలో సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఇది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ మెథడ్. బట్ నాకు ఆల్మోస్ట్ 10 crores కావాలి. సో నేను 10 lakhs ఇన్వెస్ట్ చేయాలి, రైట్. ఇప్పుడు నేను 1 lakh ఫస్ట్ ఇన్వెస్ట్ చేశాను, మార్కెట్ పడ్డది, ఇంకో 1 lakh, ఇంకో 1 lakh, ఇంకో 1 lakh. సో వాట్ యూ వాంట్ ఆఫ్టర్ 31 years, ఫస్ట్ యూ చెక్ దట్. సో ఫార్ములా ఏంటి, సెన్సెక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇలా రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఏ అసెట్ అనేది తీసుకోండి, ఏ సెక్యూరిటీ, బట్ షూరిటీ ఈజ్ వెరీ హై. సపోజ్ నేను ఇప్పుడు ఏమంటున్నానంటే సెమీ కండక్టర్ స్టాక్స్ అంటున్నారు. సెమీ కండక్టర్ స్టాక్స్ ఆల్రెడీ హ్యూజ్ పెరిగాయి, సెమీ కండక్టర్ స్టాక్స్. సో ఆ స్టాక్స్ వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ ఉంది, పెరుగుతుంది, నో ప్రాబ్లం. బట్ నేను చాలా ఎక్స్పెన్సివ్ లెవెల్స్లో తీసుకుంటున్నాను. అది అక్కడి నుంచి దీనిలో సెన్సెక్స్లో పెరుగుతుంది, అది ఫెయిల్ అవుతుందా లేదా తెలియదు. బట్ సెన్సెక్స్ గ్రో అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ అన్ని మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మీకు ఈటీఎఫ్స్ ఇస్తున్నారు. ఐ ప్రిఫర్ టు బై ఈటీఎఫ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. అంటే నేను సెన్సెక్స్ని డైరెక్ట్గా కొనేయచ్చు. అదే నేను మ్యూచువల్ ఫండ్కి ఇచ్చాను అనుకోండి, తను ఏం చేస్తాడు, ఇండెక్స్ ఫండ్ అంటే ఈ సెన్సెక్స్లో ఉన్న ఫండ్స్ అన్నింటిలో ఈక్వల్గా ఇన్వెస్ట్ చేస్తాడు, దానికి ఛార్జ్ చేస్తాడు. నాకు అక్కడ లాభం పోయింది. ఎందుకు, తనకు ఛార్జెస్ పే చేయాలి కదా, ఏఎంసీ ఛార్జెస్ ఉంటాయి కదా వాళ్ళది. అదంతా నేను ఎందుకు నష్టం చేసుకోవాలి. సపోజ్ డైరెక్ట్గా ఈటీఎఫ్స్ కొనుక్కుంటే నా డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది, నాకు ఎప్పుడు అవసరం ఉన్నా నేను అమ్మేసుకోవచ్చు. రెండో ఫెసిలిటీ ఏంటి, నేను పెట్టిన పెట్టుబడికి ఓడి తీసుకోవచ్చు, షేర్స్ యాజ్ మార్జిన్ అని మన బ్రోకరే మన ప్లాట్ఫామ్ మీద ప్రొవైడ్ చేస్తారు. లెట్స్ సే నేను 10 లక్షలు ఇన్వెస్ట్ చేశాను, ఓకే. ఇంట్లో ఏదో అవసరం వచ్చింది, నా పర్సనల్గా రిక్వైర్మెంట్ ఉంది, ఒక 5 లక్షల రిక్వైర్మెంట్ ఉంది, ఓడి తీసేసుకుంటాను నేను, ఓవర్ డ్రాఫ్ట్ ఆర్ షేర్స్ యాజ్ మార్జిన్ పెట్టేసి ఇదే బ్రోకర్ దగ్గర తీసేసుకుంటాను. అదే నేను మ్యూచువల్ ఫండ్లో తీసుకున్నాను అనుకోండి, అతను స్టేట్మెంట్ తీసుకెళ్ళి అతనికి ఇచ్చి, నాన్న నాకు ఇది లోన్ ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు అని చెప్పి అదంతా వాడి కాల్ చాలా వర్క్ ఉంటుంది. ఇదైతే ఆన్లైన్లో ఒకసారి ఇట్లా బటన్ నొక్కేసామంటే మీకు మార్జిన్ రిలీజ్ అవుతుంది, మీరు ఆటోమేటిక్గా ఆ 5 lakhsని ఉపయోగించుకోవచ్చు. అగైన్ రీపే చేసేయండి. మీ ఓడి ఫెసిలిటీ, ఓడీలో ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్లో ఏంటంటే మీరు ఎంతకాలం వాడుకుంటారో ఆ 5 lakhs అంతకాలంకే ఇంట్రెస్ట్ పడుతుంది. మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారనుకోండి, మీరు వాడకపోయినా వాటికి ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఈ ఈటీఎఫ్స్ని కొనేసుకొని లాంగ్ టర్మ్. సో సింపుల్ ఫార్ములా, నా ఇన్వెస్ట్మెంట్ 100 times గ్రో అవ్వాలి. మీకు టైం ఫ్రేమ్ తక్కువ ఉందనుకోండి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేసుకోవాలి, సింపుల్ లాజిక్. లేదండి నేను 1 lakh 1 crore కావాలనుకుంటున్నాను, 31 yearsలో మీరు అంటున్నారు, ఓకే. 31 అంటే ఒకసారి 35 అవ్వచ్చు, ఒకసారి 25 కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చెప్తున్న విధానంలో చూస్తుంటే ఇండియా ర్యాపిడ్ గ్రోత్, ఇంకా ఇక్కడి నుంచి ఇంకా తిరుగులేదు అన్నట్టుగా స్పీడ్గా చెప్తున్నారు. సో 30 బిఫోర్ కూడా అయ్యే అవకాశం ఉంది, ఓకే. అది వర్కౌట్ అవ్వకపోతే 35-40 yearsకి కూడా అయ్యే అవకాశం. బట్ అవకాశం మాత్రం 100% ఉంది, 100% ఉంది. ఎందుకంటే సెన్సెక్స్ ఈజ్ నాట్ అన్ ఐటమ్ విచ్ విల్ గో డౌన్, గోస్ టు జీరో. ఇట్ విల్ కీప్ గ్రోయింగ్ యాజ్ ఇండియా గ్రోస్. ఇండియా గ్రో అవుతుంది అని మీకు నమ్మకం ఉంటే 100% సెన్సెక్స్ గ్రో అవుతుంది. బికాస్ స్టాక్ మార్కెట్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఎకానమీ గ్రోత్, సింపుల్ ఫార్ములా. అండ్ సెన్సెక్స్లో లేమ్యాన్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు ఫండమెంటల్స్ అవసరం లేదు, పీ రేషియో అవసరం లేదు, ఆర్ఓఈ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇప్పుడు బంగారం ఎట్లా ప్రతి ఒక్కరు కొనాలంటే ఏముందండి బంగారం కొంటే నష్టం అయ్యేదే లేదని ఎవరైనా చెప్తారు. అలాగే సెన్సెక్స్ కూడా అదే. సో లేమన్ టర్మ్స్లో మనం సెన్సెక్స్, నిఫ్టీ సెక్టర్ ఇండైసెస్ అంటాం. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా ఇలాంటివి అన్నీ ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీన్నే ఎస్ఐపి అనుకోండి, ఎవ్రీ మంత్ చేసే బదులు మార్కెట్ పడ్డప్పల్లా ఇన్వెస్ట్ చేయండి, బెటర్ రేట్లో మీకు వస్తుంది. మీకు ఏఎంసీ ఛార్జెస్ కూడా ఉండవు, ఓన్లీ ఈటీఎఫ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ మాత్రమే ఉంటుంది, అది నామినల్. సో అది ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళండి, మీకు హై రిటర్న్స్ వస్తుంది. మీరు ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మధ్యలో ఎప్పుడు కావాలన్నా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసుకోండి, అమౌంట్ వాడుకోండి, దానికి కాస్త ఇంట్రెస్ట్ అవుతుంది, పే చేయండి, ఓవర్ డ్రాఫ్ట్ క్లోజ్ చేయండి, మీ ఇన్వెస్ట్మెంట్ అలాగే పెరుగుతూ ఉంటుంది. ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ అండి. లేమన్ టర్మ్స్లో ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మీరు వేరే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ పీ రేషియో ఏంటి, ఆర్ఓఈ ఏంటి, గోల్డ్ కొనాలా, సిల్వర్ కొనాలా, అది సెమీ కండక్టర్లో పెట్టాలా, ఈవీలో పెట్టాలా, ఆవీలో పెట్టాలా, ఏం అవసరం లేదండి. ఇది సింప్లెస్ట్ ఫార్మ్ అండ్ ద బెస్ట్ ఫార్మ్ టు ఇన్వెస్ట్. అండ్ ఐఎమ్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.